డియర్ డాక్టర్ టీవీ, గత 10 రోజులుగా ఫీవర్గా ఉంటే డెంగ్యూ పరీక్షలు చేశారు. అంతా నార్మల్గానే ఉంది, కానీ వైట్ బ్లడ్ సెల్స్ డౌన్ అయ్యాయని అన్నారు. దీనికి మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ నందమూరి గారు సమాధానం అందిస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం 45 సంవత్సరాలు జ్వరం వచ్చిందన్నారు. టెస్టులు చేసినా కానీ డెంగ్యూ అన్నీ లేదన్నారు. కానీ తెల్ల రక్త కణాలు చాలా తగ్గినాయని మీరు ఇన్ఫామ్ చేశారు. తెల్ల రక్త కణాలు తగ్గడానికి కారణం కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు సీజన్లో చూసుకుంటే ఈ వైరల్ ఫీవర్ సీజన్లో అంటే మోస్ట్ కామన్ కాజ్ వైరల్ ఫీవర్ అండి. వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు WBC అంటే తెల్ల రక్త కణాలు 2 ప్లేట్లెట్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ 5 to 7 days వరకు జ్వరం ఉంటుందండి. దాని తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్లెట్స్ పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది కామనెస్ట్ ప్రాబ్లము. సో ఇలా జ్వరం వల్ల తగ్గినాయి అంటే ఒక వారం తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటే నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు సెప్సిస్ అంటాము. సెప్సిస్ అంటే బాడీలో మొత్తం ఇన్ఫెక్షన్ పాకినప్పుడు చాలామందికి WBC కౌంట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో కూడా ఈ సెప్సిస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి WBC కౌంట్ మొత్తం తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అది కూడా ఒక కారణం అవ్వచ్చు. మూడో కారణం, కొంతమందికి క్యాన్సర్ ఇష్యూస్ ఉంటే, క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్స్ కానీ వేరే రకమైన క్యాన్సర్స్ ఉండటం వల్ల కూడా WBC కౌంట్ తక్కువగా ఉంటుంది. సో ఇట్లా జ్వరం వచ్చి తగ్గినప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 5 days 3 days 1 week తర్వాత మనం చెక్ చేసుకుని అది నార్మల్ అయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ నార్మల్ అవ్వకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే ముఖ్యంగా మన బాడీకి, మన దేశానికి సైనికులు ఎంత ముఖ్యమో వేరే వాళ్ళతో యుద్ధం చేయడానికి, మన శత్రువులతో బాడీలో తెల్ల రక్త కణాలు అనేది మన సైనికులు. అవి లేరనుకోండి మనకి అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తే మనకి ప్రాణానికి వచ్చే హాని చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ తెల్ల రక్త కణాలు అనేది మనకి సైనికులు. వాళ్ళు సరిగ్గా ఉన్నారు లేదనేది చూసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ లేదంటే ఎందుకు తక్కువ ఉన్నారనేది మనం ఎవాల్యుయేట్ చేసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకుంటే సరైపోతుంది.